నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. శ్రీకాంత్ పెరోల్ కు నా లేఖకు ఎలాంటి సంబంధం లేదు. గూడూరులోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తనపై వస్తున్న కథనాలను ఖండిస్తూ మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. చదువుకున్న యువతకు ఉపాధి కల్పించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. గూడూరులోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో నిర్వహించిన జాబ్ మేళాలో పాల్గొని ఎంపికైన అభ్యర్థులకు ఆఫర్ లెటర్లు అందజేసిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. విద్యుత్ సరఫరాకు అంతరాయంగా స్తంభాలపై ఉన్న కేబుల్ నెట్ వైర్లను సరిచేయండి. గోగినేనిపురం ప్రాంతంలో ఉన్న విద్యుత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆపరేటర్లకు వివరించిన డిఈఈ ప్రసాద్. స్వామిత్వ సర్వేను సద్వినియోగం చేసుకోండి. మనుబోలులోని మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన శిక్షణ సమావేశంలో సర్వేయర్లు, పంచాయతీ కార్యదర్శులకు సూచనలు ఇచ్చిన ఉప ఎంపీడీఓ నారాయణ. నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారంలో జీవిత ఖైదు అనుభవిస్తున్న శ్రీకాంత్ పెరోల్ కు ఎమ్మెల్యేగా తాను ఇచ్చిన లేఖకు ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ స్పష్టం చేశారు. గూడూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ, గతేడాది ఆగస్టులో శ్రీకాంత్ తల్లి సుజాతమ్మ గూడూరులో గ్రీవెన్స్ డే నిర్వహించినప్పుడు నా వద్దకు వచ్చి ఆరోగ్య పరిస్థితి సరిగా లేదని, ఆమె కుమారుడు శ్రీకాంత్ జీవిత ఖైదీగా నెల్లూరు జైల్లో ఉన్నారని చెప్పారు. అతనికి పెరోల్ ఇప్పించాల్సిందిగా అర్జీ పెట్టారన్నారు. ఈ విషయమై నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా అధికారులు పరిశీలించి పెరోల్ ఇవ్వాలని లెటర్ ఇచ్చిన మాట వాస్తవమే అని తెలిపారు. కానీ ఆ లేఖను తిరస్కరిస్తూ హోంశాఖ అధికారులు ఈ ఏడాది జూలైలో మెమో జారీ చేశారని, తద్వారా పరిణామాలు ఏం జరిగాయో నాకు తెలియదని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఎప్పుడు రౌడీయిజాన్ని ప్రోత్సహించదన్నారు. వైకాపా ప్రభుత్వంలో 4 ఎమ్మెల్యేలు శ్రీకాంత్ కు పెరోల్ కోసం సిఫార్సు చేయగా అతను బయటకు వచ్చాడని, అప్పట్లో ఎవరు సిఫార్సు చేశారన్న దానిపై ప్రభుత్వం విచారిస్తుందని ఆయన వివరించారు. శ్రీకాంత్ పెరోల్ విషయంలో గూడూరు ఎమ్మెల్యే లెటర్ ఇచ్చాడు. ఈ లెటర్ ఆధారంగా ఆయనకి పెరోల్ మంజూరు చేశారని చెప్పి పత్రికల్లో వార్తలు వస్తున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. అయితే ముఖ్యంగా నేను గెలిచిన తర్వాత 17/8/24 శ్రీకాంత్ వాళ్ళ మదరు ఒక రికమెండేషన్ అర్జీలో ఎక్కడే మామూలుగా గ్రీవెన్స్ ఉన్నప్పుడు ఆమె ఒక అర్జీ ఇచ్చా, నాకు ఆరోగ్య పరిస్థితి బాగలేదు, స్పైనల్ కార్డు దెబ్బతినింది, నా బిడ్డ జైల్లో ఉన్నాడు, నా బిడ్డను ఒకసారి చూడాలా, దీనికి మీరు రికమెండ్ చేయండి పెరోల్ అని చెప్పి నాకు ఒక లెటర్ ఇచ్చింది. దీనిపైన సేమ్ యాజ్ ఆమె ఏదైతే రికమెండేషన్ ఇచ్చిందో దానికి సంబంధించిన లెటర్ ఒకటి నేను హోమ్ డిపార్ట్మెంట్కి పంపించిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే 27/1/2024 ఈయన ఆల్రెడీ ఇంతకుముందు కూడా పెరోల్ మీద బయట ఉన్నాడు. ఇంతకుముందు తర్వాత మళ్ళీ 30 రోజులు మళ్ళీ 19 రోజులు 15 రోజులు ఎక్స్టెండ్ చేసి మళ్ళీ అది గత గవర్నమెంట్ లో జరిగిన విషయం. ఈ గవర్నమెంట్ లో మాత్రం 5/5/2005 లెటర్ ఇచ్చాను ఇక్కడ ఎందుకంటే నా గూడూరు కాన్స్టిట్యున్సీ కాబట్టి అతను వాళ్ళ నాన్న రత్నం అని పోస్టల్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తాను. మామూలుగా ఏంటంటే ఇక్కడ ఎవరు వచ్చిన లెటర్లు ఇవ్వమంటే అధికారులకు లెటర్ ఇస్తూ ఉంటాం, ఎవరు కానీ లెటర్లు ఇవ్వు అని చెప్పేటువంటి పరిస్థితి ఇక్కడ ఈ ఆఫీస్ లో అయితే ఉండదు. ఎందుకంటే ఎమ్మెల్యేలుగా మా దగ్గరికి ఎన్నో అర్జీలు వస్తూ ఉంటాయి, దానిపైన మేము లెటర్లు ఇస్తూ ఉంటాం, దానిపైన ఏమైందో కూడా మళ్ళీ మేము పరిశీలి చేసే పరిస్థితి ఉండదు. ఈ పరిస్థితిలో ఇచ్చాము. అలాగే 16/7/25 ఈ యొక్క మేము ఇచ్చిన లెటర్ మీద అతనికి పెరోల్ రిజెక్ట్ చేస్తూ ఒక జీవో ఇష్యూ చేశారు. మేము ఫలాని ఎమ్మెల్యే లెటర్ ఇచ్చారు, దీనిపైన సాధ్యం కాదు, ఈ సెక్షన్ ప్రకారం అతనికి పెరోల్ రిజెక్ట్ చేస్తున్నాం అని చెప్పి ఒక లెటర్ హోమ్ డిపార్ట్మెంట్ నుంచి అక్కడ నుంచి ఇవ్వడం జరిగింది. ఎందువల్ల చెప్తానంటే ఎన్డీఏ గవర్నమెంట్ ఇప్పుడు కూడా ఇది చెడ్డ అంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని రిజెక్ట్ చేసి అడిగేటువంటి కార్యక్రమం. ఆ క్రమంలోనే అతను పెట్టుకున్నటువంటి పెరోలు కానీ మేము ఇచ్చిన లెటర్లు కూడా ఈ పెరోలు చెల్లదని చెప్పి స్పష్టంగా గవర్నమెంట్ ఆదేశాలు జారీ. దానిపైన ఏమవుతుందో మొత్తం అన్ని డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా దానిపైన గట్టిగా సీరియస్గానే దానిపైన ఎంక్వైరీ మొదలుపెట్టారు. తర్వాత ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా దాని కూడా మీ అందరికి కూడా తెలుస్తుంది.
ఇక్కడ ఎస్పెషలీ గూడూరు ఎమ్మెల్యేని ఈ విధంగా తప్పు దావా పట్టించి గూడూరు ఎమ్మెల్యే లెటర్ వల్లే ఆయనకి ఫెయిల్యూర్ వచ్చింది అనేటువంటి మాట అవాస్తవం అని చెప్పేదానికే నా పత్రికా మిత్రులందరూ కూడా ఈరోజు ఇక్కడికి పిలిపించాను. కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. ఖచ్చితంగా ఇది సంబంధించినటువంటి అతని ఫెయిల్యూర్ మా లెటర్ వల్ల రిజెక్ట్ అయినటువంటి విషయాన్ని కూడా మీకు ఒకసారి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే నా కాన్స్టిట్యూన్సీలో ఉన్న వాళ్ళు వచ్చి అడిగినప్పుడు లెటర్లు ఇవ్వడం ఎమ్మెల్యేలుగా సర్వసాధారణం. ఈ సమావేశంలో నాయకులు భాస్కర్ రెడ్డి, పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వర్లరాజు, పెంచలయ్య, వైఎస్ఆర్, దువ్వూరు రవీంద్రారెడ్డి, కోటారెడ్డి, చంద్రమౌళి, వాటంబేడు శివకుమార్, పల్లి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో చదువుకున్న యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని, ఇందులో భాగంగా జాబ్ మేళాలు నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. గూడూరు పట్టణంలోని దువ్వూరు రమణమ్మ మహిళా కళాశాలలో నిర్వహించిన జాబ్ మేళాలో కలెక్టర్ తో పాటు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పాల్గొన్నారు. పట్టణంలోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. వివిధ ప్రాంతాల నుండి నిరుద్యోగులు హాజరయ్యారు. పలు కంపెనీల ప్రతినిధులు అభ్యర్థుల్లోని నైపుణ్యాలను గుర్తించారు. ఈ జాబ్ మేళాను జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ప్రారంభించారు. ఎంపికైన అభ్యర్థులకు ఆఫర్ లెటర్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ, చదువుకున్న యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జాబ్ మేళాలు నిర్వహించడం జరుగుతుందని, సమీపంలోని కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొని అర్హత కలిగిన అభ్యర్థులకు ఉపాధి కల్పిస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక శ్రద్ధతో జాబ్ మేళాను నిర్వహించాలని సూచించారని ఆయన వివరించారు. తిరుపతి జిల్లాలో ఉద్యోగ అవకాశాలు చాలా ఎక్కువ ఆల్రెడీ ఉన్నాయి, రాబోతున్నాయి కూడా. అది ఎలా అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే నెల్లూరు, తిరుపతి, చెన్నై ఈ మూడు ఒక ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్లో ఉన్నటువంటి ఎంటైర్ ఏరియా ఇండస్ట్రీస్కి మోస్ట్ అంటే చాలా అనువైనది ఈ ట్రయాంగిల్లో ఉన్నటువంటి ఏరియా. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే గూడూరులోనే ఉన్నారు, దగ్గరలో మనకి కృష్ణపట్నం పోర్ట్ ఉంది. కృష్ణపట్నం పోర్టుకి సుమారుగా దాని అనుసంధానంగా 11,000 ఎకరాలు ఆల్రెడీ మనం గుర్తించాము. ఆల్రెడీ గౌరవ ప్రధానమంత్రి వారు మన జనవరిలో 2,000 కోట్లు 1,500 కోట్లతోటి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు ఫర్ ఇండస్ట్రీస్. అక్కడ మనకి 2-3 సంవత్సరాల్లో సుమారుగా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఒక 50-60 వచ్చే అవకాశం ఉంది. సో అక్కడ చాలా ఎంప్లాయ్మెంట్ వస్తుంది. దాన్ని మనం కృష్ణపట్నం ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ, క్రిస్ సిటీ అంటున్నాం. సో అదంతా కూడా గూడూరు నియోజకవర్గంలోనే ఉంది. అదేవిధంగా కొంచెం నెల్లూరు జిల్లాలో కూడా చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయని మీకు తెలిసిందే. మన జిల్లా వరకు చెప్తాను. కొంచెం కిందికి వస్తే నాయుడుపేటలో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రియల్ పార్క్ ఉంది 5,000 ఎకరాల్లో. ఇప్పటికే అక్కడ సుమారుగా 150 పైచీల కంపెనీలు ఆల్రెడీ రన్ అవుతున్నాయి. ఇంకొక 30-40 కంపెనీలు అతి త్వరలోనే రాబోతున్నాయి. ఈ సంవత్సరం కూడా అక్కడ 18 కంపెనీలు ఆల్రెడీ ప్రొడక్షన్లోకి వస్తున్నాయి. ఏదైనా టైం వేస్ట్ అనే పదం నేను వాడిన, కానీ చాలామంది వాళ్ళ సమయాన్ని, వాళ్ళ విలువైనటువంటి ఇయర్స్ని 23 to 35 మధ్యలో సుమారుగా యావరేజ్గా 7-8 సంవత్సరాలు కేవలం గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాల కోసం చాలామంది ఉపయోగిస్తున్నారు. అదే రూమ్స్లో కూర్చోవడం, అవే పుస్తకాలు, ఒకదాని తర్వాత బ్యాంక్ ఎగ్జామ్ అని, సివిల్స్ అని, గ్రూప్ 1 అని. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేయడంలో ఎటువంటి తప్పు లేదు. ప్రభుత్వ ఉద్యోగాలు కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి. ఇందాక చూసినట్టయితే గౌరవ శాసనసభ్యులు గారు చెప్పారు 16,000 ఉద్యోగాలు. మొదటి సంతకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అది ఆల్రెడీ వచ్చే నెలలో వాళ్ళందరూ కూడా ఎగ్జామ్ అయిపోయింది. వచ్చే నెలలో వాళ్ళందరూ కూడా ప్లేస్మెంట్స్ ఇవ్వబోతున్నారు. గ్రూప్ 1 ఎగ్జామ్స్ కూడా వస్తున్నాయి. ప్యారల్గా జరుగుతుంటుంది. కానీ ఇప్పుడు కూడా మన దేశం ఇప్పుడు అభివృద్ధి చెందినటువంటి దేశం. వచ్చే 25 ఏళ్లలో మనందరం కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ డెవలప్డ్ నేషన్గా ఉంటాం. అండ్ దట్టు ఆంధ్ర విల్ బి ద మోస్ట్ డెవలప్డ్ స్టేట్, నాట్ ఓన్లీ ఇన్ ద కంట్రీ. అండ్ తెలుగు పీపుల్ విల్ బి మోస్ట్ అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ హైయెస్ట్. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, డిఆర్డబ్ల్యూ కళాశాలలో క్రమం తప్పకుండా జాబ్ మేళాలు నిర్వహిస్తూ అర్హత కలిగిన వారికి ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. అందుకు సహకరిస్తున్న కంపెనీలకు ధన్యవాదాలు తెలుపుతున్నామని ఆయన వివరించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే, ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే
20 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా ఇస్తామని ప్రైవేట్ కావచ్చు గవర్నమెంట్ కావచ్చు అని చెప్పినటువంటి యువ నాయకుడు మన నారా లోకేష్ బాబు గారిని చెప్తున్నాను. దాంట్లో భాగంగా దాదాపు డిఎస్సి కింద 16,000 టీచర్ ఉద్యోగాలని ఇటీవలే భర్తీ చేసేటువంటి కార్యక్రమం మొదలుపెట్టారు. ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే దాని ప్రకారంగా ఎక్కడైతే నిరుద్యోగ యువకులు ఉంటారో వాళ్ళందరికీ కూడా వివిధ కంపెనీలో ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో 3 నెలలకు ఒకసారి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. గతంలో కూడా ఇక్కడ డిఆర్డబ్ల్యూ కళాశాల యజమాని యొక్క సహాయ సహకారాలతో గతంలో కూడా జాబ్ మేళా పెట్టాం. దాదాపు 300-400 జాబ్స్ ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఈరోజు దాదాపు 18 కంపెనీలు ఇక్కడికి వచ్చాయి. దాదాపు 600 జాబ్స్ ఈరోజు ఇక్కడ వేకెన్సీలుగా ఉన్నాయి. ముఖ్యంగా మీరందరూ కూడా ఖచ్చితంగా చేరండి. చేరకుండా ఊరికే వచ్చినట్టు చేస్తే రాబోయే రోజుల్లో కూడా చాలా ఇబ్బందికరమైన వాతావరణం. ఎందుకంటే మీరందరూ వచ్చారంటే ఉద్యోగం మీకు ఎంత అవసరమో ఒకసారి ఆలోచించుకోమని చెప్పి కూడా తెలియజేస్తున్నా. అలాగే స్టార్టింగ్ 13,000 నుంచి 20,000 వరకు ఈ యొక్క జాబ్ మేళలో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళందరూ కూడా జీతం ఇస్తారు. అట్లాగే ముఖ్యంగా 5వ క్లాస్ నుంచి డిగ్రీ, ఎంబీఏ, ఎంసీఏ చేసిన వాళ్ళకి ఈ జాబ్ మేళాలో ఉద్యోగాలు ఇస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. అట్లాగే మా గౌరవ కలెక్టర్ గారు ఒక మంచి అభిప్రాయం ఇప్పుడే చెప్పారు. త్వరలో ఓన్లీ ఎస్సీ విద్యార్థులకు జాబ్ మేళా నిర్వహించాలని చెప్పారు. మనస్ఫూర్తిగా మా కలెక్టర్ గారిని అభినందిస్తున్నాం. మంచి కార్యక్రమం అని చెప్పి తెలియజేస్తున్నా. కాబట్టి మీ అందరూ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ మళ్ళీ ఇంకా మరికొందరు మాట్లాడారు. కాలేజ్ విత్ పొటెన్షియల్ ఎక్సలెన్స్ అని అవార్డు 2 సార్లు వచ్చి ఎక్కువ ఫండ్స్ రావడం వల్ల మంచి అభివృద్ధి జరిగింది. మన కమిటీ మెంబర్స్, ఫౌండర్ ప్రెసిడెంట్ శ్యామసుందర్ రెడ్డి గారు, డాక్టర్ సిఆర్ రెడ్డి గారు, ఇతర కమిటీ మెంబర్స్ అందరూ కూడా రోటరీ స్పాన్సర్డ్ కాలేజ్ ఇది. రోటరీ మెంబర్స్, రొటేరియన్స్ స్వచ్ఛందంగా ఈ కాలేజీ మహిళా అభివృద్ధి కోసం, మహిళా విద్యని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ముఖ్యంగా ఎకనామికలీ బ్యాక్వర్డ్ స్టూడెంట్స్కి ఒక మంచి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఈ కాలేజీ స్టార్ట్ చేయబడింది. అప్పటి నుంచి 43 years నుంచి అందరి యొక్క ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, డిఎస్పీ గీతా కుమారి, కంపెనీల ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, నాయకులు, కళాశాల ప్రిన్సిపల్ హనుమంతరావు, యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ సరఫరా చేసే విద్యుత్ స్తంభాలకు కేబుల్ మరియు నెట్ వైర్లు ఎక్కువగా ఉన్నాయని, వాటిలో పనికిరాని వాటిని వెంటనే తొలగించాలని డిస్కం డిఈఈ ప్రసాద్ కోరారు. గూడూరు మండలంలోని గోగినేనిపురంలో ఉన్న విద్యుత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఆపరేటర్లకు సూచించారు. గూడూరు ప్రాంతంలో ఏర్పాటైన విద్యుత్ స్తంభాలకు కేబుల్ వైర్లు, నెట్ వైర్లు ఎక్కువగా ఉండడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడమే కాకుండా ప్రమాదాలు జరిగే అవకాశం ఉండడంతో విద్యుత్ శాఖ అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో భాగంగా గూడూరు మండలంలోని గోగినేనిపురం ప్రాంతంలో ఉన్న విద్యుత్ శాఖ కార్యాలయంలో గురువారం కేబుల్ ఆపరేటర్లు, నెట్ ఆపరేటర్లకు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న డిస్కం డిఈఈ ప్రసాద్ మాట్లాడుతూ విద్యుత్ స్తంభాలపై కరెంట్ వైర్ల కన్నా కేబుల్, నెట్ వైర్లు ఎక్కువగా ఉన్నాయన్నారు. దీంతో తరచూ అంతరాయం కలుగుతుందన్నారు. ఇతర ప్రాంతాల్లో ప్రమాదాలు జరగడంతో ఉన్నతాధికారుల సూచనల మేరకు వాటిని సరిచేస్తున్నామన్నారు. స్తంభాలపై పనికిరాని వైర్లను వెంటనే తొలగించాలని, విద్యుత్ సిబ్బంది కూడా అందుబాటులో ఉంటారని తెలిపారు. కిందకు వేలాడే వైర్లను ఎత్తుగా కట్టాలని ఆయన వివరించారు. కేబుల్ ఆపరేటర్స్, నెట్వర్క్ ఆపరేటర్లతో విద్యుత్ శాఖ తరఫున ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం సేఫ్టీలో భాగంగా, ప్రమాదాలను నివారించే దాంట్లో భాగంగా విద్యుత్ స్తంభాలలో మీద ఉన్నటువంటి వైర్లు, ఏదైతే డిష్ వైర్లు కానీ, నెట్వర్క్ వైర్లు కానీ, అన్నెసరీగా ఉన్నటువంటి వైర్లని తొలగించే దాంట్లో భాగంగా వాళ్ళందరికీ పిలిచి ఒక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో విద్యుత్ శాఖ అధికారులు మరియు నెట్వర్క్ ఆపరేటర్లు ఒక అవగాహనకు వచ్చి రేపటి నుంచి పనికి ఏవైతే రన్నింగ్లో ఉన్నాయో ఆ వైర్లు మాత్రమే స్తంభాల మీద ఉంచి మిగిలిన వైర్లన్నింటినీ తొలగించేదానికి ఒక కార్యాచరణ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అందరినీ కూడా, ప్రజలను కూడా సహకరించవలసిందిగా కోరడం. పంబలేరు వంతెన నిర్మాణ పనులు వీలైనంత త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అసౌకర్యం కలగకుండా చేస్తామని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్నారు. గూడూరు శివారు ప్రాంతంలో ఉన్న పంబలేరు వాగుపై నిర్మిస్తున్న హై లెవెల్ వంతెన నిర్మాణం
అప్రోచ్ రోడ్డు పరిస్థితిని ఆయన పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే సునీల్ కుమార్ వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఆర్ఎండ్బి మినిస్టర్ గారు జనార్దన్ రెడ్డి గారు గూడూరు జనార్దన్ రెడ్డి కాలనీకి రావడం జరిగింది. సుపరిపాలనలో తొలి కార్యక్రమంలో ఈ రోడ్డు దాదాపు 18 కోట్లతో ఈ వంతెనని మేము ఆ రోజు మంజూరు చేయించాం. దాని తర్వాత మా టైంలో పూర్తి కాలేదు, తర్వాత పూర్తి చేశారు. చేసిన తర్వాత ఆ 18 కోట్లు అయిపోయినాయని చెప్పారు. ఇంకా కూడా ఎస్టిమేషన్ ఇస్తే, నేను గెలిచినప్పుడు ఎస్టిమేషన్ ఇస్తే 7.5 కోట్లు 8 కోట్లు సరిపోతుందని చెప్పారు. దాంతో ఆల్రెడీ సీఎం గారికి అప్పుడే లెటర్ పెట్టాను. ఆ లెటర్ ద్వారా ఆర్ఎండ్బి కూడా వచ్చింది, అది పూర్తిగా ఎస్టిమేషన్ ఏమని చెప్పారు. ఇటీవల కాలంలో ఇంకా కూడా ఎస్టిమేషన్ ఎక్కువై 9 కోట్లు చేరింది. ఆ 9 కోట్లకు సంబంధించినటువంటి డబ్బుని మేము మా జనార్దన్ రెడ్డి గారు మంత్రి గారికి రికమెండేషన్ చేశాం. ఆయన్ని ఖచ్చితంగా ఎంతో చూపించాం, పరిస్థితి వివరించాం. ఖచ్చితంగా శాంక్షన్ చేస్తామని చెప్పి ప్రాసెస్లో ఉంది. ఈ లోపల ఇక్కడ ఈ కింద చాలా అన్యాయంగా ఉంది. పెద్ద పెద్ద వంతరాళ్ళు, అలాగే ఎక్కడ పోయినా కానీ గతులుగా ఉండేటువంటి కార్యక్రమం. చిన్న బిడ్డలు ఈ ఆశంకర కాలేజీకి పోయే బిడ్డలు కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో ఉండింది. అలాగే గూడూరులో ఉన్నటువంటి మా శ్రేయోభిలాషులు కొంతమంది అంటే ఏదైనా సలహాలు సూచనలు ఫోన్లో చెప్తుంటారు. ఏ పార్టీ నాకు సంబంధం లేదు, కానీ నాకైతే వాళ్ళు ఫోన్లో ఇది బాబు అని చెప్తుంటారు. వాళ్ళ సూచన మేరకు ఈరోజు ఈ యొక్క గుండ్రమయంగా ఉన్నటువంటి ఈ అప్రోచ్ రోడ్డుని మేము చేసాము ఇక్కడ. అలాగే గ్రావెలు ఇక్కడ మట్టి కూడా తోలి ఇప్పుడైతే సాఫీగా వెళ్తున్న అన్నీ కూడా వెహికల్స్ అన్నీ కూడా అంటే తాత్కాలికం. ఇది శాశ్వతంగా త్వరలో టెండర్లు పిలిచిన తర్వాత, శాంక్షన్ అయిన తర్వాత అది కూడా మా హయాంలోనే పూర్తి చేస్తామని చెప్పి కూడా గూడూరు పట్టణ ప్రజలకి తెలియజేస్తున్నా. ఇబ్బందికరమైనటువంటి రోడ్లు ఎక్కడన్నా ఉంటే మా దృష్టికి తీస్తే ఖచ్చితంగా అది ఎవరో ఒక దాడులతో మాట్లాడి ప్రజెంట్ తాత్కాలికంగా ఉపశమనంగా మేము రిపేర్లు చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. పరిష్కారం కానటువంటి ఈ పంబలేరు బ్రిడ్జి, దీన్ని పరిష్కారం కోసం నడుంగట్టి 2018 సంవత్సరంలో మా శాసనసభ్యులు 18 కోట్ల రూపాయలు నిధులు తెచ్చి అప్పుడు టెండర్ పిలిపించడం జరిగింది. అదేవిధంగా శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు 2019లో మా ప్రభుత్వం పడిపోయిన తర్వాత, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బ్రిడ్జిని అదేవిధంగా మూలన పెట్టేసి పనులు జరగకుండా ఆపేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఈ బ్రిడ్జి పనులు పూర్తి కాల. దాంట్లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బ్రిడ్జి పనులు పూర్తి చేయడం జరిగింది. అయితే ఆ రోజు వేసిన ఎస్టిమేషన్తో ఈ పని పూర్తి కానందువలన మా ఎమ్మెల్యే గారు మొన్న ఈ అప్రోచ్లు కలిపే దానికోసంగా మన సుపరిపాలన ముందడుగు కార్యక్రమానికి చేసినటువంటి బీసీ జనార్దన్ రెడ్డి గారు ఆర్ఎండ్బి మినిస్టర్ గారిని ఇక్కడికి తీసుకొచ్చి దీన్ని పూర్తి చేయించాలని చెప్పి 9 కోట్ల రూపాయల ఎస్టిమేషన్తో వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆ క్రమంలో అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు స్థానిక ప్రజలు, అదేవిధంగా ఆదిశంకర విద్యార్థులు ఇబ్బందులు అని చెప్పని పర్టికులర్గా ఈ పని కోసంగా ఎమ్మెల్యే గారు తీసుకొచ్చి దీన్ని 9 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ అభివృద్ధి పనులు త్వరలో మొదలవుతాయి. అప్పటి వరకు కూడా ఈ షార్ట్ కట్ని ఫాలో చేసే దానికోసంగా ఊళ్ళోకి ప్రయాణం సాగిన దానికోసంగా నెల్లూరు నుంచి ఎవరైతే మన తిరుపతి వెంకటగిరికి వెళ్తారో, అలాగే గూడూరు ఉండేవాళ్ళు కూడా నెల్లూరుకి ఏదైనా పని మీద వెళ్ళి వచ్చేదానికి కూడా ఈ రోడ్డుని ఎక్కువగా వాడుతుంటారు. కాబట్టి వాళ్ళ ఇబ్బందులు ఒకసారి గమనించి స్థానికంగా ఎమ్మెల్యే గారు చొరవ చూపించి దీని మీద ఒక లేయర్ రోడ్డుని గ్రావెల్తో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి స్థానిక ప్రజలు ఒకసారి గుర్తు చేసుకోవాలి. పనిచేసే వాళ్ళకి కానీ సంక్షేమ చేసే వాళ్ళకి ఎవరైతే ఉన్నారో అది తెలుగుదేశం ప్రభుత్వంలోనే మా నాయకులైనటువంటి సునీల్ కుమార్ గారు ఇలాంటి విషయాలు చొరవ ముందుంటారని చెప్పి తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి మనుబోలు మండలంలోని 13 గ్రామాల్లో చేపట్టనున్న స్వామిత్వ సర్వేను సద్వినియోగం చేసుకోవాలని ఉప ఎంపీడీఓ నారాయణ కోరారు. మనుబోలులోని మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
మనుబోలులోని మండల పరిషత్ కార్యాలయంలో స్వామిత్వ కార్యక్రమంపై సర్వేయర్లు, పంచాయతీ కార్యదర్శులు, ఇంజనీరింగ్ సహాయకులకు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉప ఎంపీడీఓ నారాయణ మాట్లాడుతూ స్వామిత్వంతో గ్రామాల్లో గ్రామ కంఠాల్లో నివసిస్తున్న వారి పేర్లు నమోదు చేసి ప్రాపర్టీ కార్డులను అందజేస్తామన్నారు. ఇప్పటికే జిల్లా స్థాయిలో శిక్షణ ఇచ్చామని, మండల కేంద్రాల్లో ఇంకా మెరుగైన శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ సర్వేను అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన వివరించారు. రాష్ట్రమంతా కూడా విలేజెస్ లో స్వామిత్వ ద్వారా సర్వే నిర్వహించి ఎవరైతే గ్రామ కంఠాలలో ప్రాసెస్ నిర్మించుకున్నారో వాళ్లకు ప్రాపర్టీ కార్డ్స్ ఇచ్చేందుకు ప్రభుత్వం వారు నిర్ణయించి ఫేజ్ 1 కంప్లీట్ అయింది. ఫేజ్ 2 కొన్ని మన మనుబోలు మండలంలో 13 గ్రామ పంచాయతీలను సెలెక్ట్ చేసి ఈ 13 గ్రామ పంచాయతీల్లో సర్వే టీమ్స్ ఏర్పాటు చేసి పంచాయతీ సెక్రటరీ అండ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్, విఆర్ఓ సర్వేయర్స్ ద్వారా డోర్ టు డోర్ సర్వే నిర్వహిస్తున్నారు. ఆల్రెడీ ఇంతకుముందు డ్రోన్ ఫ్లై జరుగుతుంది ఈ గ్రామాలలో. డ్రోన్ ఫ్లై ద్వారా ప్రతి స్ట్రక్చర్ కూడా మెజర్మెంట్ తీసుకోవడం జరిగింది. వాటిని ఇప్పుడు గ్రౌండ్ ట్రూతింగ్ ఈ టీమ్స్ని పంపించి గ్రౌండ్ ట్రూతింగ్ చేయిస్తున్నాము. ఇందులో భాగంగా మనకు దీని మీద శిక్షణ ఇచ్చేందుకు 2 సర్వేయర్ని మనుబోలు మండలానికి కేటాయించున్నారు. వాళ్ళ ద్వారా ఈరోజు దీని మీద పూర్తి స్థాయిలో ట్రైనింగ్ ఇచ్చేందుకు మేము ట్రైనింగ్ క్లాస్ ఏర్పాటు చేసుకున్నాము. దీనికి సంబంధించి 10 రోజుల క్రితం నెల్లూరులో కూడా జిల్లా స్థాయి శిక్షణను అందరి టీం సభ్యులకు ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా ఇది క్లియర్గా తెలుసుకొని తప్పులు లేకుండా కరెక్ట్గా ప్రాపర్టీ కార్డ్స్ ప్రజలకు అందజేసేందుకు క్లియర్గా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ ట్రైనింగ్ అయిన తర్వాత అందరూ కూడా ఫీల్డ్కి వెళ్ళేసి డేటాని మెజర్మెంట్స్ తీసుకుని రావడం, ఈ తీసుకొచ్చిన మెజర్మెంట్స్ని QGIS సాఫ్ట్వేర్ ఒకటి ఉంది. ఆ సాఫ్ట్వేర్లో ఇన్స్టాల్ చేసుకుంటే మనకు గ్రామంలో ఉన్నటువంటి అన్ని స్ట్రక్చర్స్ అట్లా హౌస్ సైట్స్ కానీ హౌసెస్ కానీ పూర్తి స్థాయిలో మనం ఆన్లైన్లో ఆ సాఫ్ట్వేర్లో పెట్టినట్టు అవుతుంది. తర్వాత ప్రాసెస్లో ప్రాపర్టీ కార్డ్స్ ఎలాంటి డిస్ప్యూట్ లేకుండా వచ్చేందుకు ఆస్కారం ఉంది. ఈ ప్రాసెస్ అంతా కూడా ఈ శిక్షణ సమావేశంలో సర్వేయర్ వంశీ తదితరులు పాల్గొన్నారు. అక్రమంగా సస్పెండ్ చేసిన కండక్టర్ శ్రావణ్ కుమార్ ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఏపీ పీటీడీ నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్ నాయకులు వెంకయ్య తదితరులు డిమాండ్ చేశారు. గూడూరులోని ఆర్టీసీ డిపో ఎదుట యూనియన్ ఆధ్వర్యంలో నాయకులు ధర్నా చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ కండక్టర్ శ్రావణ్ కుమార్ ను సస్పెండ్ చేయడం తగదని 1/2019 సర్కులర్ ను వెంటనే అమలు చేయాలని, డిపో మేనేజరు మొండి వైఖరిని మానుకోవాలని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిపో అధ్యక్షుడు ప్రవీణ్, కార్యదర్శి శ్రీనివాసులు, కోశాధికారి గౌస్, గ్యారేజీ కార్యదర్శి ప్రవీణ్, కమలాకర్, కరిముల్లా, వెంకటేశ్వర్లు, సందాని, బాలు, రమేష్, సుధాకర్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ధర్నాలు కార్యక్రమం ఉండదు. అదేవిధంగా 1/9 సర్క్యులర్ ఉన్నా కూడా కండక్టర్ శ్రావణ్ కుమార్ ని సస్పెండ్ చేయడం చాలా అన్యాయం. డిఎం గారు అదేవిధంగా నేను అడిగినా కూడా మేము డిపో కమిటీకి అడిగితే కూడా నేను సస్పెండ్ చేస్తాను, అతను ఫ్రాడ్ చేశాడని అంటున్నాడు. కానీ 90 రూపాయల టికెట్ ఈటూలో పొరపాటు జరిగింది, అదే శ్రావణ్ కుమార్ కి పాపం. కానీ ఈ రోజు అతను మాకు సర్క్యులర్ ఉన్నా కూడా అతను సస్పెండ్ చేసి పాపం వాళ్ళ భార్య బిడ్డలందరినీ కూడా రోడ్డు మీదకి లాగినాడు డిఎం గారు. ఏ చెప్పినా ఈ డిఎం గారు చాలా మొండి వైఖరిగా ఉన్నాడు. అదే కిలోమీటర్ల విషయంలో కూడా చాలా ఇదిగా మొండిగా పోతున్నాడు. ఇప్పుడుండే శ్రీశక్తి పథకంతో చాలా మంది ఓవర్లోడ్ అవుతుంది. అదే పొదలకూరు లైన్లో కిలోమీటర్లు పెంచాలనే ఆలోచన అతను రావటం అనేది చాలా అన్యాయం. ఇది అదేవిధంగా ఈ విధంగా లోడ్లు అవుతుంటే కూడా డ్రైవర్లు వేధింపులకు గురి చేస్తున్నారు. కేఎంపీల గురించి సాయంకాలం 6:30 అయితే ఆయిల్ బొంకాలు కూర్చొని ప్రతి ఒక్క డ్రైవర్ని కూడా గుచ్చి నీకు ఎందుకు ఆయిల్ రాదు, అతనికి వచ్చిందని అది పనిగా అడుగుతున్నాడు. కాబట్టి ఇది అన్యాయమని మీ అందరికీ తెలియజేస్తున్నాను. డిఎం గారు మొండి వైఖరి మాత్రం మానుకోకపోతే ఖచ్చితంగా తిరుపతి జిల్లాలో కూడా డిపో మేనేజర్ చూస్తే ఏకపక్షంగా ఈ డిపోకి నేనే మోనార్క్ని, నేను చెప్పిందే చేస్తాను, నేను చేసిందే వేదవాక్కు అనే టైప్లో ఆయన వ్యవహరిస్తూ పోతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న విషయం చెప్తే శ్రావణ్ కుమార్ అని చెప్పే కండక్టర్ గత 25 సంవత్సరాల నుంచి ఆర్టీసీలో ఉద్యోగం చేస్తా ఉంటే 25 సంవత్సరాలు ఏ టీటీఐలు కూడా బండి చెక్ చేసిన దాఖలు ఉండవు. ఏంటంటే ఆయన డబ్బులే పోగొట్టుకుంటాడు. చిల్లర్లు 100 రూపాయలు ఇచ్చినోడికి 200 ఇచ్చేస్తాడు, 500 ఇచ్చినోడికి 600గా ఇచ్చేస్తాడు.
ఆయన డబ్బులే పోగొట్టుకుంటాడు. శ్రావణ్ కుమార్ అంటే ఏ టీటీఐలు కూడా దృక్పథంతో అతను డబ్బులే పోగొట్టుకుంటాడు. ఆ బండి చెక్ చేయబడలేదు అని చెప్పేసి ప్రతి ఒక్కరు పోతారు. అతను దౌర్భాగ్యం ఏందో కానీ ఆ కళ్ళుండి చేసాడు, ఆ టీటీఐ గారు కళ్ళు లేకుండా చేసాడు. పాపం రాజకీయ పాపం అతని మీద లేనిపోయిన అభియోగాలు చేసి ఒక కలెక్టెడ్ అని చెప్పి 30 రూపాయలు 50 రూపాయలు అతను డబ్బులే పోగొట్టుకుంటాడు. కానీ అతని కలెక్టెడ్ అని చెప్పి రాసి విధంగా కేసు రాసిన దాఖలు ఈ 25 సంవత్సరాలు ఆయన సరే చరిత్రలో మొత్తం అన్ని కూడా ఇది ఒక్కడే కేసే ఉంటది. ఆ ఒక్క కేసును కూడా ఏదో సమయస్ఫూర్తితో పెద్ద హృదయంతో మాకు సురేంద్ర బాబు సారు ఎండీగా ఉన్నప్పుడు 1/2019 అనే ఒక సర్క్యులర్ ని ఇంప్లిమెంట్ చేసి ఏదైనా చిన్న చిన్న విషయాలకి పెద్ద పెద్ద శిక్షలు వేస్తూ ఉద్యోగాలు తీసేస్తూ చాలా ఘోరంగా ఉండేది ఆర్టీసీ వాళ్ళ. సరే దాన్ని ఇట్లాంటివి తగ్గించడం కోసం 1/2019 అనే సర్క్యులర్ ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి అప్పుడు ఎండీ గారు చెప్పినట్టున్నారు. అలాగే దాన్ని కొంతకాలం అధికారులు ఏం చేశారంటే వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం దాంట్లో ఆపేస్తుంటే ఈ మధ్య నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేము ధర్నాలు చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి చెప్పించుకొని గౌరవ ఈడీ గారు సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. 1/2019 సర్క్యులర్ని ఇంప్లిమెంట్ చేయండి, మళ్ళా ఇబ్బంది పడుతున్నారు డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్లు అందరూ కూడా వాటి గురించి కొంచెం ఆలోచించి దాని మీద నిర్ణయం తీసుకోండి అని చెప్పి ఇస్తే డిపో మేనేజర్ గారు శ్రావణ్ కుమార్ అని చెప్పి కండక్టర్ చిన్న పొరపాటు జరిగింది. పొరపాటు అతను ఒప్పుకున్నాడు కూడా. ఆ పొరపాటుని దాన్ని చెప్పి అతను ఒప్పుకొని కోర్టుకు పోయినా కూడా ఒక శిక్ష చేసినాడు. నేను తప్పు చేశానని ఒప్పుకుంటే శిక్ష తగ్గిస్తారు. అటువంటిది ఆర్టీసీలో మాత్రం అటువంటిది ఏమీ లేదు. మా డిఎం సార్ మాత్రం అతన్ని 1/2019 సర్క్యులర్ ఇంప్లిమెంట్ చేయమంటే ఆ సర్క్యులర్ని పక్కన పెట్టేసి నా ఇష్టం, మాకంటూ ఒక జీవో ఒకటి ఉంది సపరేట్గా, మేము ఏమన్నా చేసుకోవచ్చు అని చెప్పేసి 59 ఏళ్ల వయసు అతనిది. 20 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. ఒక 7 సంవత్సరాల నుంచి ఎటువంటి కేసు లేని వ్యక్తి ఏదో పొరపాటు జరిగింది. అటువంటప్పుడు అతన్ని సస్పెండ్ చేయకుండా అతను ఉద్యోగం ఇచ్చి ఉండకుండా ఆయన అక్రమంగా సస్పెండ్ చేశారు. అదేవిధంగా గతంలో కూడా ఈ డిపో మేనేజర్ ఇంకొకరు కూడా వీరయ్య అనే ఒక వ్యక్తి అతను డ్యూటీ చేస్తున్న డబ్బులు పోయాయి. డబ్బులు పోయిన సందర్భంలో అతను ఆ డబ్బులు అప్పటికప్పుడే రాత్రుల పూట దొరక్క ఏదో ఉదయం తెచ్చి కట్టాడు. ఉదయం తెచ్చి కట్టినప్పుడు అతను కూడా సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసి ఈ రోజుకి దాని మీద ఎంక్వైరీ లేదు, ఏది లేదు. ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్ తండ్రి మేరుగ ఆనందరావు ఇటీవల మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న వైకాపాకు చెందిన మాజీ మంత్రులు, నాయకులు తదితరులు రాపూర్కి చేరుకుని మురళీధర్ ను పరామర్శించారు. ఆనందరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నెల్లూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్ తండ్రి ఆనందరావు ఇటీవల మృతి చెందడంతో రాపూర్కు వైకాపాకు చెందిన నేతలు చేరుకుని పరామర్శించారు. వైకాపా రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పట్టణంలోని లక్ష్మీపురంలో ఉన్న మురళీధర్ నివాసానికి చేరుకుని ఆనందరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మురళీకి ధైర్యం చెప్పారు. స్థానిక వైకాపా నాయకులు, కార్యకర్తలు ఆప్యాయంగా పలకరించారు. అలాగే మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి, ఆనం విజయ్ కుమార్ రెడ్డి, నాయకులు పేర్నేటి శ్యాంప్రసాద్ రెడ్డి, కొడవలూరు ధనంజయ రెడ్డి, పాపకన్ను మసూదన్ రెడ్డి, వెంకటగిరి, గూడూరు నియోజకవర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు హాజరై ఆనందరావుకు నివాళులర్పించారు. ప్రతి గ్రామంలో ఇంకుడు గుంటలు తీయాలని, అప్పుడే దోమలు నివారించడం వీలవుతుందని డ్వామా అదనపు పీడీ స్వరూప్ తెలిపారు. సైదాపురంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ పథకంపై క్షేత్ర సహాయకులు, టీఏలకు నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గుంతలు తీయాలని స్వరూప్ వివరించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ సురేంద్ర, వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. ఎదురుగా మనకి జిల్లా స్థాయిలో కూడా తీసుకున్నా కూడా ఈ కాలం ఆగస్ట్ నెలలో హార్టికల్చర్ కానీ, సోప్ పిట్స్ కానీ, స్టార్టింగ్ కాంపౌండ్స్ కానీ ప్రయారిటీ కింద ఉన్నాయి. ఎందుకంటే వర్షాలు పడే సమయం కాబట్టి ఈ ప్లాంటేషన్ సంబంధించి ఎక్కువ ఫోకస్ ఉంది. ప్లస్ రేపు శనివారం నాడు మన రాష్ట్ర వ్యాప్తంగా శాస్త్ర ప్రోగ్రామ్ కింద మన గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఒక ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ఫోకస్ ఏదైతే కంపోస్ట్ పిట్స్ కానీ, సోప్ పిట్స్ కానీ మన ప్రయారిటీ ఉన్నాయి. అవి ఏ విధంగా ఉన్నాయనేది వాళ్ళు రివ్యూ చేసుకున్నాము. జిల్లా స్థాయి నుంచి కూడా శాంక్షన్స్ కూడా పెండింగ్ లేకుండా ఇస్తున్నాం కాబట్టి ఏవైతే ఉన్నాయో ఫీల్డ్ అసిస్టెంట్ మీటింగ్ అయిపోయిన తర్వాత ఏపీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అందరూ కూడా డిమాండ్ రైజ్ చేసుకొని రేపు వర్క్ స్టార్ట్ చేసుకొని, ఎందుకంటే ఎస్పెషల్లీ మనకు ఆగస్ట్ నెలకు వచ్చింది కాబట్టి వర్షాకాలం ముందు రోజు సోప్ పిట్స్ ఏవన్నీ జాగ్రత్త చేసుకోగలిగితే గ్రామాల్లో కూడా శానిటేషన్ అనేది ఇంప్రూవ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది.
అందుకని కాలువలకు నీళ్ళు పోకుండా మధ్యలో ఆగిపోయి దానివల్ల దోమలు రావడము రోగాలు రావడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి అలా కాకుండా ఈ కంపోస్ట్ పిట్స్ అనేది సోప్ పిట్స్ అనేటివి అందరూ జాగ్రత్తగా సద్వినియోగం చేసుకొని పెట్టుకోగలిగితే మన ఇంట్లో నుంచి వచ్చే వాటర్ అంతా కూడా దాంట్లో నింపిపోయి ఇంటి చుట్టూ కూడా పరిశుభ్రంగా ఉంటుంది, దోమలు గట్రా ఇవి రాకుండా కూడా ఆరోగ్య సమస్యలు రాకుండా కూడా ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం కూడా సోప్ పిట్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడుతుంది. సో కాబట్టి కంపల్సరీగా రేపటి నుంచి ఏవైతే పెండింగ్ ఉన్నాయో కంప్లీట్ సోప్ పిట్స్ అన్ని సైట్లో తీసుకోవచ్చు. కానీ అవేర్నెస్ లేకపోయినా కూడా గ్రామాల్లో పారిశుద్ధ్యం గురించి ఇంపార్టెంట్ కాబట్టి. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి జైలు నుండి విడుదలైన సందర్భంగా మనుబోలు కోదండరామపురం పిడూరు రోడ్లో కొలువయ్యున్న సాయి మందిరంలో కోసూరు కోటేశ్వరరావు గౌడ్, సునీతమ్మ, వారి కుమారుడు జగదీష్ గౌడ్, కోడలు సుజిత సాయిబాబాకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. వారి సహకారంతో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు ఇరువుగా పాల్గొని సాయినాథుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా వైకాపా రాష్ట్ర నాయకులు దాసరి భాస్కర్ గౌడ్ తదితరులు మాట్లాడారు. ఈ పూజా కార్యక్రమాల్లో పార్టీ మండల కన్వీనర్ హరిగోపాల్ రెడ్డి, నాయకులు ముంగర రవీంద్రారెడ్డి, కుడుముల వెంకటరమణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. सद्गुरु माझे आई आज हातारी जोडुनि करतव चरणी देवी जगत्व्यापकं निर्मलं मेघं विमग्न మాజీ మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు నిన్నటి దినాన జైలు నుంచి రిలీజ్ అయిన సందర్భంగా మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కోసూరు కోటేశ్వరరావు గౌడ్ గారు సాయిబాబా గుడిలో అన్నదాన కార్యక్రమాన్ని ఆ దేవుడికి మొక్కుబడి ఉన్నందువలన ఆ కార్యక్రమాన్ని బాగా చేయడం జరుగుతుంది. ఏది ఏమైనా ఎల్లప్పుడూ జనములో ఉండేటువంటి గోవర్ధన్ రెడ్డి 2 రోజుల నుంచి చాలా సందర్భాల్లో మేము అనుకునేది పాప కోటేశ్వరరావు చెప్తా వచ్చేవాడు, ఇవాళ పూజితమ్మను కూడా తీసుకొచ్చి ఇక్కడికి ఆ ద్వారా వేయించాలనుకున్నాం. అయితే అందరూ ఆయనకి కొన్ని నిబంధనలు ఉన్నందువలన ఆయన విజయవాడలోనే స్టే చేసినందువలన ఇవాళ పూజితమ్మ కూడా తన తండ్రి కూడా ఉన్నందువల్ల ఇక్కడికి రాలేని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మండల కన్వీనర్ హరిగోపాల్ రెడ్డి నుండి గ్రామ కన్వీనర్ రవీంద్ర రెడ్డి కానీ, వెంకటరమణయ్య గౌడ్ కానీ, నూకోటి కానీ, శ్రీను కానీ, వెంకయ్య కానీ, అదేవిధంగా కమలాకర్ రెడ్డి కానీ అందరి సమక్షంలో బలోపేతం చేసుకుంటున్నాం. ఎప్పటికీ చెరగని ముద్రగా సాయిబాబా ఆశీస్సులు నిండుగా పెద్దలు శ్రీ కాకాని గోవర్ధన్ గారి ఎల్లవేళల భవిష్యత్తులో ఇంకా కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ దైవభక్తి కార్యక్రమాల్లో కానీ పాల్పంచుకునేదానికి మేమందరం కూడా ఆయన ఎప్పుడెప్పుడు బయటకు వస్తాడా, ఎప్పుడెప్పుడు ఇది ఉంటుందని అనుకున్నాం. ఆ భగవంతుడు భరించాడు. మా ముక్కుడులో ఈ సాయిబాబా ముక్కుడు కూడా ఉంది కాబట్టి సగర్వంగా ఈరోజు భగవంతుడి ముందు మేము చెప్పుకుంటూ సెలవిస్తున్నాం. మొట్టమొదటిసారిగా ఆయన జైలులో ఉన్నప్పుడు పూజితమ్మ గారు ఇక్కడికి రావటం. గూడూరు సమీపంలోని సాయినగర్ లో కొలువైన సాయి మందిరంలో గురువారం సాయినాథుడికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని బాబాను దర్శించుకున్నారు. అనంతరం మందిర కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది.
సైదాపురంలో కొలువై ఉన్న సాయి మందిరంలో గురువారం సాయినాథుడికి అభిషేకాలు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని బాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా జోగిపల్లికి చెందిన ఒగ్గు కిష్టయ్య, ఆదూరు కిషోర్ వ్యవహరించారు. పెట్టేవాళ్ళు ఒక చివరికి పెట్టండి, మా కార్యక్రమం దగ్గర పెట్టండి. గూడూరులో గురువారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 9,507 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 76,056 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల బంగారం ధర 1,150,000 రూపాయలు పలికింది. ఇక వెండి గ్రాము ధర 119 రూపాయల 30 పైసలుగా నమోదైందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీకాంత్ పెరోల్ కు నా లేఖకు ఎలాంటి సంబంధం లేదు. గూడూరులోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తనపై వస్తున్న కథనాలను ఖండిస్తూ మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. చదువుకున్న యువతకు ఉపాధి కల్పించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. గూడూరులోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో నిర్వహించిన జాబ్ మేళాలో పాల్గొని ఎంపికైన అభ్యర్థులకు ఆఫర్ లెటర్లు అందజేసిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. విద్యుత్ సరఫరాకు అంతరాయంగా స్తంభాలపై ఉన్న కేబుల్ నెట్ వైర్లను సరిచేయండి. గోగినేనిపురం ప్రాంతంలో ఉన్న విద్యుత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆపరేటర్లకు వివరించిన డిఈఈ ప్రసాద్. స్వామిత్వ సర్వేను సద్వినియోగం చేసుకోండి. మనుబోలులోని మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన శిక్షణ సమావేశంలో సర్వేయర్లు, పంచాయతీ కార్యదర్శులకు సూచనలు ఇచ్చిన ఉప ఎంపీడీఓ నారాయణ.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.